హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా ఫ్యామిలీతో కలిసి షిరిడీ ట్రిప్కి వెళ్ళాము. నా పెళ్ళయ్యాక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన పెద్ద ట్రిప్ ఇదే. సో నాకైతే ఇది చాలా స్పెషల్. అందుకే ఆ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసి ఒక వీడియో చేద్దాం అనిపించింది. సో లెట్స్ గో. మేము డైరెక్ట్ షిరిడీకి కాకుండా నాగర్సోల్కి టికెట్స్ చేసుకున్నాము. అంటే షిరిడీ అయితే లాంగ్ జర్నీ అవుతుందని చెప్పి, బట్ మేము వెళ్ళిన ట్రైన్ ఆ రోజు ఆల్మోస్ట్ 4 hours డిలే ఉంది. సో నాగర్సోల్ రీచ్ అయ్యేసరికి 12:30 అలా అయింది. ఇంకా అక్కడ నుండి వెహికల్ మాట్లాడుకొని షిరిడీ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2:30 అయింది. మేము ముందే ఆన్లైన్లో ఈ ద్వారావతిలో రూమ్స్ బుక్ చేసుకున్నాము. మేము మొత్తం 4 ఫ్యామిలీస్ వెళ్ళాము. సో 4 rooms తీసుకున్నాం అనమాట. నాకైతే ట్రిప్ మొత్తంలో బెస్ట్ అనిపించింది ద్వారావతి కాటేజే. రూమ్స్ చాలా క్లీన్గా, మెయిన్ సరౌండింగ్స్ కానీ, బయట పార్క్ అండ్ లోపల గ్రీనరీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా సర్వ్ చేస్తారు 3 times a day. మాకైతే పర్లేదు అనిపించింది. లైక్ దాల్, రైస్, రోటీ విత్ సమ్ కర్రీ ఇలా ఇస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే కర్డ్ ఆర్ బటర్ మిల్క్ ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్గా కొనుక్కోవాల్సిందే. మాకు ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఫస్ట్ డే ప్లాన్ కొంచెం అటు ఇటు అయింది. సో ఫస్ట్ అయితే తినేసి ఫ్రెష్ అయ్యి అందరం కలిసి షిరిడీ దర్శనానికి వెళ్ళాం. దర్శనం అయితే ఆ రోజు చాలా బాగా జరిగింది. అసలు యాక్చువల్ ప్లాన్ ఏంటంటే దర్శనం అయిపోయిన వెంటనే లోకల్లో కొన్ని ప్లేసెస్ చూడాలని చెప్పి, బట్ అదైతే పాసిబుల్ అవ్వలేదు. సో యా, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.